నాతో పాటు ఎవరు వస్తున్నారు అనుకున్నారా? చెప్పమ్మా. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మమ్మీతో కలిసి ఈవెంట్ కి వెళ్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్. నీ పేరేంటి? శ్రీవాణి. మీ అందరు చూసారు కదా, లాస్ట్ వీడియోలో గవర్నమెంట్ హాస్పిటల్లో జాబ్ చేస్తూ గౌరవంగా బ్రతుకుతున్న శ్రీవాణి మన ఇంటికి వచ్చింది ఈరోజు. తనుశ్రీ అనమాట. తను నా ఫ్రెండ్. కోదాడలో ఉంటుంది. కోదాడ నుండి వచ్చింది. ఎక్కడికి వెళ్తున్నాం తనుశ్రీ? మా సిస్టర్ ఈవెంట్స్ కి వెళ్తున్నాం మేమందరం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అక్కడికి వెళ్దాం అందరం. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ వచ్చేసాం మేము. ఇది ఫినిక్స్ అరేనా చూడొచ్చు. ఇది హైటెక్ సిటీలో ఉందన్నమాట. ఇక్కడ జరుగుతుంది ఈ ప్రోగ్రాము. ఇది లాంగ్ బ్యాక్ జరిగినటువంటి ప్రోగ్రామ్ అనమాట. ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా. ఇది మొబేరా టీం వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారు. సో మొబేరా టీం నుండి అనిల్, శాండీ, దే ఆర్ డూయింగ్ ఏ గ్రేట్ జాబ్ అండి. ఎల్జీబీటీక్యూకి సంబంధించిన ఈవెంట్స్ కానీ, వాళ్ళ అవేర్నెస్లు కానీ, జాబ్ మేళా చేయటం కానీ, ఇలా డిఫరెంట్ యాక్టివిటీస్ ద్వారా కమ్యూనిటీ అభివృద్ధి కోసం పాటుపడతారు. ఈ ఈవెంట్లో చాలా కార్యక్రమాలు జరిగాయి అన్నమాట. అందులో సింగింగ్ జరిగింది, స్టాల్స్ పెట్టారు, దాని తర్వాత డాన్స్లు, డిఫరెంట్ పర్ఫార్మెన్స్లు, సాస్ కూడా ఇందులో పర్ఫామ్ చేశారనమాట. డాన్స్లు, సింగింగ్లు, మ్యూజిక్, స్పీచెస్, మోటివేషన్. ఇక్కడ మ్యూజిక్ జరుగుతుంది. మన అనిల్, సావిత్రి మాట్లాడేది యాంకరింగ్. ఈ ప్రోగ్రాంతో పాటుగా నాకు ఫెలిసిటేషన్ కూడా జరగడం జరిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మొబేరా టీమ్ అండ్ అనిల్ సాండి గారికి. సో చూడండి, డాన్సులు జరుగుతున్నాయి. దిస్ పాత్రుని నన్ అదర్ దెన్ పాత్రుని బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ కూడా జరిగింది ఇక్కడ. అందరూ చాలామంది ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ నుండి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ పర్ఫార్మెన్సెస్ చేస్తారనమాట. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. ఖమ్మం నుండి మా ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చారనమాట. ముంతాజ్ బేగం, తనుశ్రీ అంటారు. తనుశ్రీ వచ్చింది. తర్వాత ఇంకా నా కూతురు ఇంకొక అమ్మాయి వచ్చిందనమాట. తన ఇంటర్వ్యూ కూడా చేశాను. వాణి, తనుశ్రీ ఇద్దరు వచ్చారనమాట. సో మొబేరా టీము వీళ్ళందరూ చూడొచ్చు. మొబేరా టీం ప్రశంసలు చేయటం కానీ, వాళ్ళు చేస్తున్న వర్క్కి అప్రిషియేషన్స్ జరిగినాయి అనమాట. సో వన్ మోర్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అనమాట. సో నాకైతే అన్ని పర్ఫార్మెన్స్లు బాగా నచ్చాయన్నమాట. ఎరీనాలో చాలాసార్లు వెళ్ళాను, బట్ ఎప్పుడు వెళ్ళినా కూడా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, మంచి ఎక్స్పీరియన్స్, ఎంజాయ్ అనేది ఆల్వేస్ దొరుకుతుందనమాట. చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ డ్యాన్స్ అండి. నేను సాంగ్ ఉంచేద్దాం అనుకున్నాను, బట్ ఏంటంటే కాపీరైట్స్ వస్తున్నాయి కదా, అందుకే సాంగ్స్ తీసేసాను అనమాట. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన ఇంకొక ఫుల్ వీడియో కూడా మన ఛానల్ ఓల్డ్ వీడియోస్లో ఉంటుంది. మీకు పాసిబుల్ అయితే వెళ్ళి చూడండి. సో నాకు ఫెలిసిటేషన్ జరిగింది. ఆ ఫెలిసిటేషన్ వీడియోని షార్ట్గా పెడతాను, ఎందుకంటే స్పీచ్, ఇంటర్వ్యూ అయింది కదా, అది ఇందులో పెడితే మ్యూజిక్ యాడ్ చేశారు. ఆ మ్యూజిక్కి కాపీరైట్ వస్తుంది. దయచేసి వెళ్ళి చూడండి. షార్ట్స్లో పెడతాను 90%. సో ఫ్రెండ్స్, ఇది అరీనాలో నాకు ఇండియాని మిస్ యూనివర్స్లో రిప్రజెంట్ చేసినందుకు గాను మొబేరా టీం వాళ్ళు, అనిల్, సావిత్రి, లైక్ శాండీ, వీళ్ళందరూ నన్ను ఇన్వైట్ చేసి ఈ ఈవెంట్లో నాకు ఫెలిసిటేట్ చేశారనమాట. చూడొచ్చు ఇక్కడ డిఫరెంట్ స్పీచ్లు, సాంగ్స్ అయినాయి అనమాట. స్టాల్స్ కూడా పెట్టారు. స్టాల్స్ కూడా కొంత చూపించాను. సో మేము తను చూడొచ్చు, ఖమ్మం నుండి వచ్చారు కదా, తనుశ్రీ అను వాణి, వీళ్ళు నా ఫ్రెండ్స్ అనమాట. ఇది ఎంట్రీ దగ్గర అండి, కనెక్షన్ ఎంట్రీ దగ్గర. మేము రాగానే వీడియో తీసాను ఇది, బట్ ఈ మిడిల్లో యాడ్ చేశాను. స్టార్టింగ్లో ఈ క్లిప్ పెట్టడం మర్చిపోయాను ఫ్రెండ్స్. సో వెళ్ళిపోయాక ఇక్కడ చూడండి, మొబేరా ఫౌండేషన్ బ్యానర్ కూడా పెట్టారు. ఇది ఎంట్రీ దగ్గర. డెకరేషన్ కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. నాకు బాగా నచ్చింది. ఇదంతా గ్రీనరీ. ఫినిక్స్ అరేనా నాకు చాలా నచ్చుతుందండి. ఇదంతా గ్రీనరీ ఉంటుంది, మంచి వాతావరణం ఉంటుంది. ఇది స్టేజ్, అదంతా ప్లేస్. షీజ్ నన్ అదర్ దెన్ సాస్. మీ అందరికి తెలుసు ఎంత పెద్ద స్టేజ్ ఉంటుంది. సీటింగ్ కూడా చూడండి ఎన్ని సీట్లు వేశారో. మేము వెళ్ళగానే అనమాట ఇది. ఇవన్నీ చుట్టూ మనకి కనిపించేవన్నీ కూడా స్టాల్స్ అనమాట. ఈ స్టాల్స్ పెట్టడానికి నాట్ ఓన్లీ హైదరాబాద్ అండి, చూడొచ్చు అన్ని రకాల స్టాల్స్ ఉంటాయి అన్నమాట. ఫుడ్ ఉంటుంది, జ్యువెలరీస్ ఉంటాయి, గిఫ్ట్ ఆర్టికల్స్ ఉంటాయి, ఆర్నమెంట్స్ ఉంటాయి, డిజైనర్స్ ఉంటాయి, అన్ని రకరకాలవి ఉంటాయి అన్నమాట.
టీ షర్ట్స్ కానీ ఎల్జిబిటీ ప్రైడ్కి లైక్ ట్రాన్స్కి రెయిన్బోకి సంబంధించినటువంటి ఫ్లాగ్స్ ఉంటాయి. ఫ్లాగ్స్తో పాటుగా స్టిక్కర్స్ ఉంటాయి. లైక్ మనకి అన్నీ ఎవ్రీథింగ్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడొచ్చు ఎంత చాలామంది కొనుక్కుంటారు. ఇండియా వ్యాప్తంగా వేరే స్టేట్స్ నుండి కూడా ఈ స్టాల్స్ పెట్టడానికి వస్తారు. ఇక్కడ కూర్చొని నేను రీల్స్ కూడా చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ అది లవ్ వేశారు, వెల్కమ్తో పాటుగా ఫ్లవర్స్తో వెల్కమ్ వేశారు మంచిగా. సో నా ఫ్రెండ్ కూడా ఢిల్లీ నుండి వచ్చారు స్టాల్ పెట్టడానికి. ఇవన్నీ స్టాల్స్ అన్నమాట. పూర్తిగా వీడియో తీయటానికి అవ్వలేదు ఫ్రెండ్స్. లిటిల్గా కొంచెంగా వీడియోస్ తీస్తాను నేను. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదండి. నేను ఇక్కడ ఫస్ట్ బద్లావ్ అనే ఒక హిందీ నాటకం చేశాను ఫ్రెండ్స్. అప్పుడే ఫస్ట్ నేను ఫినిక్స్కి వెళ్ళటం. దాని తర్వాత కంటిన్యూస్గా రెగ్యులర్గా వెళ్తూనే ఉన్నా. దే ఆల్ ఆర్ మై ఫ్రెండ్స్ అనమాట. ఎల్జిబిటీ మన పేర్ పర్సన్స్ కూడా చాలామంది వచ్చారు. వైజయంతి మమ్మీ వచ్చారు. లైక్ కమ్యూనిటీ నుండి చాలామంది వచ్చారనమాట ఈ ఈవెంట్కి. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. నా ఫెలిసియేషన్ అయిపోయిన తర్వాత నేను వెళ్ళిపోయాను. కొంచెం ఎక్కువసేపు ఉండలేకపోయాను. బట్ ఉన్నంతసేపు మాత్రం నేను ఎంజాయ్ చేశాను. వెళ్ళగానే కొంత ఎంటర్టైన్మెంట్ అయిందనమాట. స్టాల్స్ అన్నీ విజిట్ చేశాను ఫస్ట్. అన్ని స్టాల్స్ విజిట్ చేస్తే అందరితో ఇంటరాక్ట్ అయ్యాను. 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీస్ కూడా పెట్టారనమాట ఇక్కడ చూడొచ్చు. అందరితో ఇంటరాక్ట్ అయిన తర్వాత కొన్ని పర్ఫార్మెన్సెస్ ఎంజాయ్ చేశాను. డాన్స్ కానీ సింగింగ్ కానీ లైక్ మ్యూజిక్ కానీ చూడండి. డ్యాన్స్ ఎంత బ్యూటిఫుల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ వస్తుందో ఇవన్నీ కొంచెంసేపు ఎంజాయ్ చేశాను. ఈ ఎంజాయ్మెంట్ అంతా అయిపోయిన తర్వాత నా ఫెలిసియేషన్ అయింది. నా ఫెలిసియేషన్ అయిపోయిన తర్వాత నాకు వేరే వేరే ఈవెంట్కి వెళ్ళాల్సి వచ్చి కొంచెం త్వరగా వెళ్ళాను. సో ఫైనల్లీ ప్రోగ్రామ్ అయితే చాలా బాగా జరిగింది. ఈ ప్రోగ్రామ్ని మళ్ళీ స్టార్టింగ్లో చెప్పాను కదండి, ఫెనెక్స్ ఎరీనాలో జరిగింది హైటెక్ సిటీలో. ఈ ప్రోగ్రామ్ని మొబేరా ఫౌండేషన్ వాళ్ళు కండక్ట్ చేశారు. థ్యాంక్స్ టు మొబేరా అండ్ టీమ్. సో యూ గైస్ ఆర్ డూయింగ్ ఏ గ్రేట్ జాబ్. మీరు ఇలానే మంచి కార్యక్రమాలు చేస్తూ కమ్యూనిటీ అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ జాబ్స్ కానీ ఇలాంటి ఎంటర్టైన్మెంట్స్ కానీ సక్సెస్ ప్రోగ్రామ్స్ కానీ ట్రాన్స్ విజిబిలిటీ కోసం మీరు చేస్తున్న కృషి, ఎల్జిబిటీ వ్యక్తుల కోసం మీరు చూపిస్తున్నటువంటి వర్క్ కానీ సో ఐ అప్రిషియేట్ ఆల్వేస్. సో ఇది సింగింగ్ కూడా అయిందనమాట. సింగింగ్ మిమిక్రీ కూడా అయింది లాస్ట్ ఇది ఈవెంట్. దీని తర్వాత నాకు ఫెలిసియేషన్ అయింది. సో ఫెలిసియేషన్ తర్వాత నేను వచ్చేసా. ఫెలిసియేషన్ వీడియో అనేది షార్ట్లో పెడతాను చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.